మన హిందూ ధర్మంలో దీపారాధనకు చాలా విశిష్టత ఉంది. మనలో చాలామంది ప్రతిరోజు దీపారాధన చేస్తుంటారు. అయితే కొంతమందికి సమయం కుదరక శుక్రవారం లక్ష్మీదేవికి దీపారాధన చేయడం, అలాగే శనివారం విష్ణుమూర్తిని పూజిస్తారు. ప్రతిరోజు దీపారాధన చెయ్యలేనివారు ఈ 2 రోజుల్లో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది. అయితే శుక్రవారం మరియు శనివారం దీపారాధన చేసేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. లేదంటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. అలాగే శనివారం వెంకటేశ్వర స్వామికి చెందిన రోజు. ఈ 2 రోజుల్లో ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహంతో విపరీతమైన లక్ష్మీ కటాక్షం, అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ నెరవేరి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ముందుగా శుక్రవారం పూజ నియమాల గురించి తెలుసుకుందాం. శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు తెల్లవారుజామునే ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. బ్రహ్మముహూర్తంలో ఉదయం 4:30 నుండి 5:30 మధ్యలో దీపారాధన చేసుకోవాలి. ప్రతిరోజు తెల్లవారుజామున పూజలు చెయ్యకపోయినా ఒక్క శుక్రవారం రోజున మాత్రం తెల్లవారుజామున దీపారాధన చేసుకుంటే అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మీ ఇంటి కల పెరిగిపోతుంది. బ్రహ్మముహూర్తంలో దీపారాధన చెయ్యలేనివారు కనీసం 9 గంటల లోపైన పూజ కార్యక్రమం పూర్తి చేసుకోవాలి. శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను గాని, గులాబీ రంగు వస్త్రాలను గాని ధరించాలి. శుక్రవారం అంటేనే చాలా మంది లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే లక్ష్మీదేవితో పాటు దుర్గాదేవిని కూడా పూజిస్తే దుర్గమ్మ ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఏ స్త్రీ అయితే ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాసిందో అలాంటి వారికి దీర్ఘ సుమంగళయోగం సిద్ధిస్తుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు అష్టదళ పద్మ ముగ్గును వేసుకోవాలి. అష్టదళ ముగ్గులో లక్ష్మీదేవిని చూస్తుందని నమ్మకం. కాబట్టి ప్రతి శుక్రవారం అష్టదళ పద్మం ముగ్గును వేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇక శుక్రవారం పూజలో గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి సులభంగా కలుగుతుంది. కాబట్టి ఎవరైనా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నా ప్రతి శుక్రవారం గులాబీ పూలతో అమ్మవారిని పూజించండి. ఇక శుక్రవారం పూజలో తప్పనిసరిగా ఆవునేయ్యతోనే దీపం వెలిగించాలి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం పూజలలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు 2 గాజులు పెట్టి అమ్మవారికి పూజ చెయ్యాలి. ఆ గాజులను ఆడవారు వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి. ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభకరం. ముఖ్యంగా ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యం తయారుచేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీకున్న కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక ప్రతి శుక్రవారం ఏది చేసినా చెయ్యకపోయినా తులసికోటను తప్పనిసరిగా పూజించాలి. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి తులసికోటకు నీళ్లు పోసి తులసికోటలో నియ్యదీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణలు చేసి తులసి మొక్కపైన పసుకుంకుమాలు అలాగే పుష్పాలను వేసి నమస్కారం చేసుకోండి. మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా మీ ఇంటిని దేవతలు రక్షిస్తారు. మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు 21 యాలుకలను ఒక పసుపు ఉప్పు దారానికి గుచ్చి మీ పూజగదిలో ఉన్న అమ్మవారి చిరపటానికి వేసి పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత యాలుకల మాలలు తీసి మీ బీరువాలో కాని మీ పర్సులో గాని పెట్టుకోండి. ఇక మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు పరంగా బాగా అభివృద్ధి చెందుతారు. అతి త్వరలోనే గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇక శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పూజగదిని శుభ్రం చేయకూడదు. అలాగే ఇంట్లో బూజు దులపకూడదు. శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమాలు పెడితే మీ ఇంటిని విడిచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మనలో చాలామంది పనికిరాని వస్తువులను బయటపడేయడం, అలాగే పాతబడిన దేవుని విగ్రహాలను దేవాలయంలో పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు. అయితే శుక్రవారం మాత్రం ఈ పనులు చేయకండి. ఇక శుక్రవారం ఎప్పుడూ కూడా ఇంట్లో ఉప్పు అయిపోయింది లేదా పసుపు అయిపోయింది అనే మాటలు మాట్లాడకూడదంట. అదేవిధంగా శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ అప్పు ఇవ్వకండి. అలాగే అప్పు తీసుకోకండి. లేదంటే జీవితాంతం డబ్బు సమస్యతో ఇబ్బంది పడతారు. అదేవిధంగా శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కత్తిరించడం, గుట్టు కత్తిరించడం చెయ్యకూడదు.
శుక్రవారం లక్ష్మీదేవిని పూజించేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలంటే శుక్రవారం మాత్రం ప్రారంభించకూడదు. ఈ విధంగా ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించి జాగ్రత్తలు తీసుకుంటే మీ పూజకు 1000 రెట్లు పుణ్యఫలితం దక్కుతుంది. ఇక శనివారం దీపారాధన చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఏ కష్టం వచ్చినా సరే భక్తిశ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటే చాలు. ఎంత పెద్ద సమస్య అయినా ఇట్టే తీరిపోతుంది. అంతటి శక్తి వెంకటేశ్వర స్వామికి ఉంటుంది. కాబట్టి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శనివారం పూజలో విశేషంగా తులసి దళాలు తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించాలి. శనివారం పూజలో తులసి దళాలు లేకపోతే మీ పూజకు సరైన పుణ్యఫలితం దక్కదు. కాబట్టి ప్రతి శనివారం తప్పనిసరిగా తులసి దళాలతోనే విష్ణుమూర్తిని పూజించి స్వామివారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. స్వర్ణజాతులతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామివారు త్వరగా అనుగ్రహిస్తారన్న నమ్మకం. ప్రతి శనివారం పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేసుకోవాలి. శనివారం మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. లేదా గురువారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. అయితే సాధారణంగా చాలామంది దేవుని పట్టాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. కాని దేవుని పట్టాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి పూజలో 2 పిండి దీపాలు వెలిగించి స్వామివారిని పూజించండి. అలాగే వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం, అలాగే వడపప్పులను నివేదించండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. గోవిందనామాలు చదువుతూ స్వామివారిని పూజించాలి. ముఖ్యంగా ప్రతి శనివారం తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ మంత్రానికి చాలా దైవశక్తి ఉంటుంది. ప్రతి శనివారం ఈ మంత్రాన్ని చదివితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక శనివారం పొరపాటును కూడా ఉప్పు కొనకూడదని, శనివారం ఉప్పు కొంటే అప్పులు పాలవుతారని వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి శనివారం పొరపాటున కూడా ఉప్పును కొనుగోలు చేయకూడదు. అలాగే ఇనుమునకు సంబంధించిన వస్తువులను శనివారం అసలే కొనకూడదు. శనివారం రోజున ఇనుప వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి శనిదేవుడు అడిగిపెట్టినట్టే. అలాగే శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు కొనడం, బూట్లు కొనడం చేయకూడదు. ఒకవేళ కొంటే మాత్రం మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. అలాగే కొత్త వస్త్రాలను కూడా శనివారం కొనుగోలు చేయకూడదు. ఇక ప్రతి శనివారం రావి చెట్టును పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఎందుకంటే ప్రతి శనివారం నాడు లక్ష్మీదేవి రావి చెట్టు దగ్గరకు వస్తుందట. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ప్రతి శనివారం రావి చెట్టుకు దీపారాధన చేయడం, ప్రదక్షిణ చేయడం ద్వారా త్రిమూర్తుల ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. శనిదోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం రావి చెట్టు నీడలో నిలబడండి. జాతకంలో ఎన్ని దోషాలున్నా వెంటనే తొలగిపోతాయి. వంట నూనె, మినప్పప్పు మరియు చీపురు వంటి వస్తువులు కూడా శనివారం కొనుగోలు చేయకూడదు. ఇక శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. శనివారం నలుపు రంగు దారంను ధరిస్తే జాతక దోషాలు ఏర్పడతాయి. ఈ విధంగా ప్రతి శుక్రవారం అలాగే శనివారం నాడు చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.